Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. దాదాపు 2 వారాల తర్వాత మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడులోకి రీఎంట్రీ ఇచ్చారు. అర్ధరాత్రి నరసరావుపేట ఎస్పీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. మాచర్లలో జరిగిన ఘటనలకు సంబంధించి 3 కేసులలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే ప్రతిరోజు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి సంతకం చేయాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన అక్కడికి వెళ్లారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ ఆఫీస్కి వెళ్లి ఆమెను కలిశారు. బెయిల్ కండిషన్లలో ఎస్పీ ఎదుట హాజరవ్వాలనే నిబంధన కూడా ఉండడంతో అజ్ఞాతం వీడిన తర్వాత ఆయన నేరుగా జిల్లా ఎస్పీని కలిశారు. ఎన్నికల రోజు పల్నాడులో గొడవలు జరగడంతో పోలీసులు పిన్నెల్లిని హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వకుండా హైదరాబాద్ వెళ్లారు. దీంతో గొడవ మొదలైంది. ఆ తర్వాత ఈవీఎంలను ధ్వంసం చేసిన వీడియో బయటకు వచ్చింది. ఈ వ్యవహారంపై ఈసీ మరింత సీరియస్ కావడంతో పిన్నెల్లిని అరెస్టు చేయాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ తర్వాత ఆయన కోర్టులో ముందస్తు బెయిల్కి దరఖాస్తు చేయడం, పోలీసులు మరికొన్ని కేసులలో ఆయన్ను నిందితుడిగా చేర్చింది. చివరకు అన్ని కేసులలోనూ ఆయనకు ముందస్తు బెయిల్ రావడంతో ఊరట లభించింది. జూన్ 6 వరకు ఆయన్ను అరెస్టు చేయవద్దని, ఎలాంటి తొందరపాటు చర్యలు వద్దని పోలీసులను ఆదేశించింది. అలాగే ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఆయన నరసరావుపేటలోని పల్నాడు ఎస్పీ కార్యాలయంలో హాజరు కావాలని షరతు విధించింది. తన పాస్పోర్ట్ను గురజాల మెజిస్ట్రేట్ కోర్టులో అప్పగించాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని స్పష్టం చేసింది. ఆయన ప్రస్తుతం వినియోగిస్తున్న ఉపయోగంలో ఉన్న మొబైల్ నెంబర్తో పాటు నరసరావుపేటలో ఎక్కడ నివాసం ఉంటున్నారో సంబంధిత వివరాలను జిల్లా ఎస్పీకి అందజేయాలని నిర్దేశించింది. దీంతో ఆయన జిల్లా ఎస్పీని కలిసినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రత్యర్థుల నుంచి పొంచి ఉన్న ముప్పు నేపథ్యంలో ఆయన అర్ధరాత్రి 12 గంటలకు ఎస్పీ ఆఫీస్కు వచ్చారు. మరో 5 రోజులలో కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో ఆయన నేతలతో భేటీ అయి ఏర్పాట్లను సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.